ప్రభు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ప్రభు కృప మీకు తోడయుడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, ఇవాళ కృపను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రభు మనల్ని అందరిని దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యమందున్న జీవము చేత మీరు నింపబడుదురుగాక. ఆమేన్. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 8-9 వచనాలు చదవండి. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతి వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందని అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను చాలమ్మా. ఏమన్నాడు నపుంసకుల అధిపతి దానియేలుతో? చదవమ్మా. మీకు అన్నపానమును నియమించిన రాజగు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణభయము కలుగజేతురు. ప్రాణాపాయము అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. రాజాజ్ఞ మీరితే ఏం జరుగుతుంది? ప్రాణానికే అపాయం, ప్రాణానికే భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మన దానియేలు గ్రంథంలో ఇక్కడ ఎవరి ఆజ్ఞని మీరితే, నెబుకద్నెజరు ఆజ్ఞని గనక మీరితే చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయంటే, నెబుకద్నెజరు ఆజ్ఞని కనుక మీరితే, అదే అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో 4-5 వచనాలు చూస్తే దానియేలు గ్రంథంలో కల్దీయులు సిరియా భాషలతో ఇట్లనిది, రాజు చిరకాలము జీవించును గాక. తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావము తెలియచేసేదము. రాజు, నేను దాన్ని మరచిపోతిని, కానీ కలను దాని భావమును మీరు తెలియచేయనియడలా మీరు తుతునీయునుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పలుగా చేయబడను. ఆమేన్. రాజాజ్ఞ మీరితే, రాజాజ్ఞ ప్రకారం జరిగించకపోతే వచ్చే శిక్ష ఏంటంట? ఇక్కడ మాట్లాడుతున్నాడు రాజు అయిన నెబుకద్నెజరు. ఏమని? మీ ఇల్లు పెంట కుప్ప అయిపోద్ది, మీరు తుత్తునీయులుగా అయిపోతారు, అంటే మిమ్మల్ని ముక్కలుగా నరికేస్తాను అని మాట్లాడుతున్నాడు నెబుకద్నెజరు. తన కళను కళ భావాన్ని రెండూ చెప్పమని అడుగుతూ, రాజాజ్ఞని మీరితే ఈ శిక్ష. ఇంకా 3వ అధ్యాయము దానియేలు గ్రంథంలో 6వ వచనంలో చూస్తే, సాగిలబడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణం వేయబడతాడు. ఆ ప్రతిమకి సాగిల పడకపోతే, ఆ బంగారు ప్రతిమకి, నెబుకద్నెజరు యొక్క బంగారు ప్రతిమకి సాగిల పడకపోతే అగ్నిగుండంలో వేయబట్టమే, కాలిపోవటమే. ఇది ఇంకొక రకమైన శిక్ష. 6వ అధ్యాయము 7వ వచనము దానియేలు గ్రంథంలో, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసినడలా వాడు సింహము గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయులకయు పారసీయులకయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండనట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. చాలమ్మా. ఇంకొక శిక్ష, సింహాల బోనులో పడవేయబడతారు. రాజు యొక్క ఆజ్ఞని గనక మీరితే మొదటిది తుత్తునీయులుగా చేయబడటం, ఇల్లు పెంట కుప్పగా మారటం, తర్వాత శిక్ష అగ్నిగుండంలో వేయబడటం, కాలిపోవటానికి, తర్వాత సింహాల బోన్లో పడవేయబడటం, సింహాలు భోజనం చేయడానికి వేయబడతారు. ఇది శిక్ష. ఇంత భయంకరమైన శిక్ష ఎవరికి వస్తుందంట? రాజు యొక్క ఆజ్ఞని, నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞని మీరితే. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఇటువంటి భయంకరమైన శిక్షకి ఎవడైనా తను తాను అప్పగించుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఎవరైనా ఇటువంటి భయంకరమైన శిక్ష తనకు పడతాది అనంటే రాజాజ్ఞని మేరతాడా, రాజాజ్ఞని అనుసరించి చేస్తాడా అనంటే, సాధారణంగా మనకు తెలిసింది, సర్వసాధారణంగా ఇటువంటి భయంకరమైన శిక్ష గనక నా మీద పడేట్టుంటే ఏం చేస్తాము? అటువంటి శిక్ష పడకుండా రాజు ఏది చెప్పాడో అది మాత్రమే చేస్తాము. ఎందుకంటే రాజాజ్ఞని మేరటం అంటే దేశ అధికారాన్ని ధిక్కరించటమే, అది ఇంకా దేశ ద్రోహమే.
దేశద్రోహం చేయటమే. రాజాజ్ఞనే మేరటం అంటే రాజాజ్ఞ ప్రకారం చేయకపోవటం అంటే దేశద్రోహి. దేశద్రోహిని ఏం చేస్తామో ఎంత భయంకరంగా శిక్షిస్తామో ప్రీతిని బిడ్డారు. దేశద్రోహి దొరికితే ఏ దేశమైనా అతన్ని గౌరవించి సన్మానించదు, కానీ దేశద్రోహిని భయంకరంగా శిక్షించడానికి ప్రతి దేశం యొక్క నియమాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తుంటే ఇటువంటి భయంకరమైన శిక్ష పడినా సరే, ఇటువంటి భయంకరమైన శిక్షని అనుభవించవలసి వచ్చినా సరే ఎవరైనా సరే సాహసం చేయగలరా శిక్షని అనుభవించడానికి కారణమయ్యే పనులు చేయటానికి? అటువంటి భయంకరమైన శిక్షని ఎదుర్కోవటానికి అవసరమైన ధైర్యం ఎవరికన్నా ఉంటుందా? ఇటువంటి భయంకరమైన శిక్షను అనుభవించడానికి సాహసం ఎవడన్నా చేయగలరా? చేయలేరు. ఎవ్వరు సాహసం చేయలేరు, ఎవ్వరు ధైర్యం చేయలేరు, ఎవ్వరు దాని కొరకు ముందుకు సాగే అవకాశం కూడా ఇవ్వరు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ నపుంసకుల అధిపతి అయిన ఇతను ఏం చేశాడు ప్రియమైన బిడ్డలారా? రాజు బాలురైన ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని దానియేలుని ఎవరికైతే అప్పగించాడో అతను ఏం చేశాడంట ప్రియదేవుని సంగమా? 10వ వచనంలో ఇందాక మనం చదువుకుంటే అక్కడ దానికంటే ముందుకు వెళ్తే యూదులలో నుండి దానియేలు 6వ వచనంలో హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తషాజరు అనియు, హనన్యాకు షడ్రెక్ అనియు, మిషాయేలుకు మేషేక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాను. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని నన్ను అపవిత్రపరచకూడదని ఇజ్రాయేలు ఉద్దేశించిన దానియేలు నన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతికి వేడుకొనగా. ఇప్పుడు నపుంసకుల అధిపతి ఏం చేయాలి? నపుంసకుల అధిపతికి ఏ ఆజ్ఞ ఇవ్వబడింది? రాజుగారు ఏదైతే తాగుతాడో, రాజుగారు ఏదైతే తింటాడో అవి మాత్రమే పెట్టాలి. ఎవరికి? ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోకి, దానియేలుకి. యూదులో నుంచి తీసుకురాబడిన దాసులుగా, యూదుల నుంచి బందీలుగా తీసుకురాబట్టబడిన జ్ఞానము, వివేకము, సకల విద్య ప్రావీణ్యత కలిగిన వివేచన కలిగిన వాళ్ళని తీసుకురమ్మన్నారు ఆయన. ఆ నెబుకద్నెజరు తీసుకురామంటే వీళ్ళని తీసుకొస్తే వీళ్ళని తీసుకొచ్చి ఈయనకి అప్పగిచ్చి, ఇదిగో వీళ్ళకి ఇది పెట్టు, ఇది పోయి, ఇది తాగాలి, ఇది తినాలి. వీళ్ళు ఎన్నేళ్ళు? 3 సంవత్సరాలు ఇదే పని నువ్వు వీళ్ళతో చేయాలి. కాబట్టి నీకు అప్పగించని చెప్పేసి వీళ్ళకి అప్పగిస్తే ఈయన వచ్చినప్పటికి వీళ్ళ నలుగురు ఈయనతో మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్న మాట? వీళ్ళందరూ అప్పగించబడిన వీళ్ళు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, అయ్యా రాజు భుజించే భోజనం మాకు పెట్టొద్దు, మేము ఆ భోజనం తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము, మేము కోరుకున్న భోజనాన్ని నువ్వు మాకు పెట్టాలి అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ మాటలకి అతను ఏమన్నాడు ప్రియమైన బిడ్డలారా? అతను సమ్మతించాడా, సమ్మతించలేదా? మనకందరికీ తెలుసు. షడ్రక్ మెషక్ అబేద్నెగో కోరుకున్నట్టుగానే వాళ్ళు కోరుకున్న భోజనాన్నే వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకని అనేది పక్కన పెడితే, అంటే ఇతను దేనికి సిద్ధపడుతున్నాడంట? భయంకరమైన శిక్షకి, భయంకరమైన వేదనకి, అగ్నిగుండపు వేదనకి, సింహాల గుహలో పడవేయబడే భయంకరమైన స్థితికి, ఇల్లు మొత్తం పెంటకుప్ప మార్చబడే స్థితికి, తుత్తునీలుగా చేయబట్టానికి అంగీకరించాడా? అంత శిక్షకు అంగీకరిస్తాడు ఎవడన్నా? అంత భయంకరమైన పని తన జీవితంలో జరిగించబట్టానికి, తన కుటుంబానికి అంత భయంకరమైన శాపం రావడానికి ఎవరన్నా ఒప్పుకుంటారా? అంటే ఒప్పుకున్నాడు ఇతను. ఎందుకని ఒప్పుకున్నాడు అనేది ప్రశ్న ప్రియదేవుని సంగమా. ఎందుకని ఒప్పుకున్నాడంటే అక్కడే మనకి సమాధానం ప్రభు రాసించారు ప్రియదేవుని బిడ్డలారా. చూస్తే అక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో చదువుకున్న మాటలో, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షం నందని అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను. చాలు. దానియేలు మాట్లాడిన మాటకి నపుంసకుల అధిపతికి ఏం కలిగేలాగా ప్రభు చేశారంట? కృపా కటాక్షము కలిగేలాగా చేశారంట ప్రియదేవుని సంగమా. దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోల మీద ఈ నపుంసకుల అధిపతి మనస్సులో ప్రభు కృపా కటాక్షాలు కలుగునట్లుగా చేశారంట ప్రియదేవుని సంగమా. హల్లెలూయా. ఈ కృప ఏం చేసిందంట? వాళ్ళు ఇంత గొప్ప సహాయాన్ని పొందుకోవటానికి వాళ్ళ దృష్టిలో నెబుకద్నెజరు ఉన్న రాజ్యములో, నెబుకద్నెజరు కింద ఉన్న పనిచేసే వాళ్ళందరిలో, నెబుకద్నెజరు అన్య జనాంగం అందరిలో వీళ్ళు పట్టబడిన వారు, చెరపట్టబడిన వారు. వీళ్ళకి సిటిజన్షిప్ లేదు, వీళ్ళకి పౌరసత్వం లేదు, పౌరులుగా అక్కడ నివసించడానికి అధికారంలో హక్కులు లేవు. వీళ్ళు పనులు చేసుకుంటూ కూలీనాలు చేసుకోవాల్సిందే. అటువంటి పరిస్థితి వీళ్ళు. అటువంటి వీళ్ళు చెప్పిన మాట అతను విన్నాడు. అతను విని ఆ ప్రకారం
ప్రకారమే చేశాడు. అంటే కృప ఏం చేస్తుందంట, నీ అర్హతను చూడదు, కృప నీ యోగ్యతను చూడదు, కృప నీవు ఎటువంటి వాడివో చూడదు, నువ్వు దాసుడిగా వచ్చావు కానీ నిన్ను దాసుడిగా చూడదు. కృప నిన్ను ఏం చేస్తుందంట, నువ్వు కోరింది పొందుకునేలాగా కృప నిన్ను హెచ్చిస్తుంది దేవుని ఎదుట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప అంత గొప్ప కార్యాలు జరిగిస్తుంది ప్రియదేవుని సంగమా. కాబట్టి ఆయన కృపయందు మనం నమ్మిక ఉంచాల. మన అర్హత, మన యోగ్యత, మన విశ్వాస సంబంధమైన జీవన విధానమును బట్టి అనుకోకూడదు. కొన్నిసార్లు కాదు, చాలా సార్లు మనం అనేక మార్లు పడిపోతున్న వారమే, తప్పిపోతున్న వారమే. అనుదినము మనము దేవుని ఎదుట ఆయన దుఃఖపెట్టే వారిగానే మనం జీవిస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా. ఇది ఎంత మాత్రము కాదు అంటానికి ఎవ్వరికి అవకాశం లేదు. అందరము పాపం చేసిన వాళ్ళమే, పాపంలోనే బతుకుతున్నాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంకనూ ఆయన గాయాలు రక్తము కారుతానే ఉన్నాయంట. ఎందుకని? ఆయన రక్త ప్రోక్షణ లేకపోతే పాపాలు పరిహరింపబడవు కనుక. అందుకని యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 6, 7, 8 వచనం 9 వచనం చూస్తే ఇంకనూ ఆయన మన కొరకు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనని అబద్ధికునిగా చేయవారమగుదమంటాడు. అంటే సంఘము చేస్తున్న పాపాలు ఇంకా క్షమించబట్టానికి, కడగబట్టానికి ఆయన ఇంకనూ రక్తము కారుస్తూనే ఉన్నాడు. కాబట్టి మనము పరిశుద్ధులమైనంత మాత్రాన, పరిశుద్ధులము కానంత మాత్రాన ఆయన ఉపకారము చేయ మానుకునే దేవుడు మాత్రము కాదని మీకు తెలియజేస్తూ ఆయన కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అన్న విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను ప్రియదేవుని సంగమా. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ నపుంసకుల అధిపతి ఎంత కటాక్షం చూపించాడో వాళ్ళ పట్ల, దీనికి కారణం ప్రభు అతని హృదయంలో వీళ్ళ పట్ల కృప కలిగించాడంట. ఆ కృపను బట్టి వీళ్ళు కోరుకున్న భోజనాన్ని భుజించి 3 సంవత్సరాలు కూడా దేవుని ఆజ్ఞను మేరకుండా దేవుని చిత్తానుసారమైన భోజనం చేయడానికి వీళ్ళకి అవకాశాన్ని ప్రభు కల్పించారు ప్రియదేవుని సంగమా. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఏమై ఉన్నారు? మన దేవుడు కృప చూపించే దేవుడే. మన దేవుడు కృపని మన జీవితాల్లో ఎడతెగ కుమ్మరించే దేవుడికి ఉన్నారు ఆయన మన జీవితాల్లో. అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది ప్రియదేవుని సంగమా, 13వ అధ్యాయం 9వ వచనంలో, నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి, బోధన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. చాలమ్మా. భోజన పదార్థములు బట్టి కాక కృపను బట్టి మీ హృదయాలని స్థిరపరచుకోండి ప్రియదేవుని సంగమా. కృపను ఆధారము చేసుకోండి. కృపను బట్టి మీ హృదయాల్లో ఆందోళన, మీ మనస్సుల్లో దిగులు, చింత, ఇవన్నీ ఆయన కృపగల దేవుడై ఉన్నాడు. కాబట్టి నిన్ను తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. ఆమేన్. కృపను బట్టి నీ హృదయాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి కాదు, నీ విశ్వాసాన్ని బట్టి కదా. అంటే ప్రార్థన విడిచిపెట్టేయండి అని కాదు నా ఉద్దేశం. విశ్వాసాన్ని ఆయన కృపగల దేవుడు కదా, పర్లేదులే వెళ్ళిపో అని కాదు ప్రియదేవుని సంగమా. పాపం చేస్తూ ఉండమని కాదు నా ఉద్దేశము. అట్లాగా అర్థం చేసుకోమాకండి. దేవుని మాటను అపార్థం చేసుకోవడానికి మనం చాలా ముందుంటాం, అర్థం చేసుకోవడానికి ఎక్కడో చివరాకర్లు ఉంటాం. కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను, జాగ్రత్త. కృప ఉంది కదా అని చెప్పేసి పాపం వెనకాల పాపం చేసుకుంటా పోతే దానికి కృప ఉండదు. తెలిసి చేసిన దానికి కృప ఆయన కనపరచడు. తెలియక చేసిన వాటిని బట్టి, వేడుకున్న దాన్ని బట్టి, యథార్థమైన మనసు, యథార్థమైన పరివర్తన, యథార్థమైన పశ్చాత్తాపాన్ని బట్టి ఆయన కృప చూపిస్తాడు. చాలా మటుకు తెలిసి చేస్తే కుదరదు, కృప ఉండదు ప్రియదేవుని బిడ్డలారా. అది కూడా గుర్తుంచుకోవాలి మనము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి దేని బట్టి మీ హృదయాలు సిద్ధపరచుకోవాలా? తెల్లవారుజామున లేగట్లేదు, నేను ఉపవాసం ఉండలేదు, ఇంకా నేను బైబిల్ చదవట్లేదు అలాగని చెప్పేసి బైబిల్ చదవకుండా జీవితకాలం బతకమని కాదు నా ఉద్దేశం. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయకుండా ఉన్నామని కాదు నేను మీతో చెప్పేది. పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఇక ప్రార్థన చేయని అవసరం లేదు, బైబిల్ చదవని అవసరం లేదు, కృప ఉంది నాకు అనుకోకూడదు. జాగ్రత్త. కృప ఉంది, కృపను ఆధారము చేసుకోవాలి. కృపను ఆధారం చేసుకున్నారు వీళ్ళు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి దేవుడు ఆ అధికారి హృదయంలో కృప కనపరిచేలాగా చేశాడు. వీళ్ళు ఏం చేశారు? ఆ కృపను ఆధారం చేసుకుని దేవుని ఆజ్ఞను అనుసరించి ఘనత పొందుకున్నారు. ఆ దేశంలో ప్రియదేవుని సంగమ, చెరలో ఉన్న దేశంలో వీళ్ళు ఘనత పొందుకున్నారు ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి అలాగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కృపను బట్టియే మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీరు ఉపవాసం ఉండేటప్పుడు, మీరు వాక్యం చదివేటప్పుడు, మీరు ఆయన సన్నిధిలో మీ సమస్యల గురించి గోజాడేటప్పుడు, మీరు పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కృపను బట్టి మీరు విశ్వాసంలో బలపరచబడాలా,
కృపను బట్టి మీరు ముందుకు సాగటానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే అపవాది ఎప్పుడు మనతోటి నీకు ఆయన సహాయం చేయడానికి, నీ ప్రార్థన ఆయన వినటానికి, నువ్వు చేసిన ప్రార్థన ఆయన ఆలకించటానికి, లేకపోతే నీ ఉపవాసాన్ని ఆయన చూడటానికి, నువ్వు ఎటువంటి గొప్ప భక్తుడివో నాకు తెలీదా, నీకు తెలీదా, నీ భక్తి ఎంత, నువ్వెంత, నీ ప్రార్థన జీవితం ఎంత అని ఇట్లాగా బలహీనపరుస్తూ ఉంటాడు. అరే నువ్వు చేసే భక్తికి, ఆ బాబు నువ్వు కనపరిచే విశ్వాసానికి ప్రభు నీకు సహాయం చేసే అవకాశం లేదయ్యా అంటూ ఉంటాడు. నీకు సహాయం దొరకదు, నీకు మేలు కలగదు, నువ్వు కోరుకున్నది జరగదని నిన్ను బలహీనపరుస్తూ ఉంటాడు. ఆ మాటలకి నువ్వు లోబడిపోతూ ఉంటావు. నిజమే కదా, నేను ప్రార్థన చేయట్లేదు కదా, నిజమే కదా, నేను వాక్యం చదవట్లేదు కదా, నిజమే కదా, అది నిజమే కదా, ఈ చెప్పిన నిజమే కదా. నిజమే, తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి కృపను ఆధారం చేసుకుని మీ జీవితాలు, మీ విశ్వాసాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. కృపలో ఎదగటానికి ప్రయత్నం చేయండి. కృపలో మనం ఎల్లప్పుడూ జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకనే పౌలు గారు తిమోతితో అంటాడు కదా, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడోకము. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడుగా, కృపను బట్టి బలంగా ఉండు. ఆయన కృప నీకు తోడుగా ఉంది. పౌలు గారు 12వ అధ్యాయంలో 2వ కొరింథీలో మాట్లాడుతూ ఉంటే, ఆయన వ్యాధి గురించి అడుగుతూ ఉంటే పౌలు గారికి ప్రభు ఏం చెప్పారు, నా కృప నీకు, కృప ఏం చేస్తుందంట, నీ బలహీనతలో నిన్ను బలపరిచేది నా కృప. నీ బలహీనతను నా ఎదుట కనబరచకుండగా నిన్ను బలపరచడానికి, నిన్ను నుంచోబెట్టడానికి, నిన్ను బలముగా వాడుకోవటానికి నా కృప సాలుని అంటాడు. కృపచేతనే నేను రక్షింపబడి ఉన్నానంటాడు పౌలు గారు. కృపచేత ఆయన పరిచర్యకి నేను పిలువబడ్డాను అంటాడు పౌలు గారు. కృపను బట్టే పౌలు గారు లాంటి భయంకరమైన వ్యక్తి, సంఘాన్ని హింసించేవాడు, మరి దేవుని సేవకుడిగా ఎలా మారాడంటే, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు గారు అంటున్న మాట మనం చూస్తే అక్కడ కనబడుతూ ఉంటుంది. గలతీ పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యం కలగ చేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యం కలగ చేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా పిలువబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమవుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. కృపను కనుగొని ఎలాగ పిలువబడ్డాడు, దేవుని సేవకి ఎలాగ ఏర్పరచబడ్డాడు పౌలు గారు, కృపను బట్టి. దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి. ఇంకా చాలా చోట్ల మాట్లాడతారు ఆయన, కృపను బట్టి నేను పిలువబడ్డాను, కృపను బట్టి నేను ఆయన సేవకుడిగా మారాను. హింసించిన వాడిని, దూషించిన వాడిని, ఆయన్ని కేవలం ఎద్దేవా చేసిన వాడిని నన్ను పిలుచుకుని ఆయన సేవకుడిగా ఆయన కృపను బట్టి మార్చుకున్నాడు అని మాట్లాడుతున్నాడు. అంటే కృప ఏం చేస్తుందంట, నీ జీవన విధానాన్ని, నీ ఆలోచన, నీ క్రియల్ని పట్టించుకోకుండా చేస్తుంది దేవుని ఎదుట. నీ ప్రార్థనకు జవాబు, నీవు కోరుకున్నది జరగాలంటే అవసరమైన కార్యాలు ప్రభు తన కృపను బట్టి జరిగించేవాడిగా ఉన్నారు. ఆమేన్. నీ భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఉన్నా కానీ వీటన్నిటికంటే మరెక్కువగా కృపను బట్టి మనం దీవించబడతాం, కృపను బట్టి మనము ఆశీర్వదింపబడతాం. అందుకనే కృపను ఆధారం చేసుకోవాలా. కృపను బట్టి మన హృదయాలను స్థిరపరచుకునుట మంచిది అని ప్రభు మాట్లాడుతున్నారు మనతోటి, ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన కృప మన ఎడల ఎంతగా ఉందంట, 117వ కీర్తనలో 1వ వచనాలు గనక మనం చూస్తే మన ఎడల ఎంతగా ఉందంట. ఆయన కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కృప మన ఎడల తక్కువగా లేదు. ఎంత ఉందంట, ఎక్కువగా ఉంది. అంటే నీకు అవసరమైన దానికంటే హెచ్చుగా ఉంది, ఎక్కువగా ఉంది. నీ పట్ల ఆయనకి కృప నీకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంది అని మాట్లాడుతున్నాడు ప్రభు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ప్రతి దినము మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పించడానికి నా కృప నీకు చాలును అన్న వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకోనండి. కృప చూపుటకు ఆయన 86వ కీర్తనలో మనం చూస్తే 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీవు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు.
తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృపగలవాడు. మనం రోమపత్రికలో మనం చూసాం. ఇక్కడ ఏమంటున్నారు ఆయన, నీకు మొరపట్టు వారందరి ఎడల నువ్వు ఎట్ట ఉన్నావంట, కృపగల దేవుడిగానే ఉన్నాడు. కృపగల దేవుడిగా నీ ముందు నుంచుంటారు ఆయన. ఆకాశం సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. మనం ప్రార్థించినప్పుడల్లా మన దేవుడు మనకి సమీపముగా ఉండే దేవుడు. అట్టి గొప్ప దేవుణ్ణి ఆరాధించి విశ్వసించే బిడ్డలుగా మనమందరము తీర్చిదిద్దబడ్డాం ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఆయనకి మొరపెట్టు వారందరి ఎడల ఆయన కృపాతిశయము గలవాడిగా ఉంటున్నాడు. ఇది వాస్తవమేనంటారా ప్రియదేవుని బిడ్డారా? సత్యమే. దేవుడు అబద్ధమాడటానికి ఆయన నరుడు కాదు. ఆయన మనతో అబద్ధమాట కానీ మనతో సత్యమే పలుకుతాడు ఆయన ప్రియదేవుని సంగమా. కాబట్టి కృపను ఆధారము చేసుకునుట మంచిది. ఆమేన్. ఇంకా చూస్తే మనము 145వ కీర్తనలో 17వ వచనంలో ఇంకా మీకు చెప్పాలంటే చాలా వచనాలు ఉంటాయి కృపను గురించి ప్రియదేవుని బిడ్డలారా. 17వ వచనం, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఆమేన్. అర్థమైందా వ్యర్థమైందా ఈ మాట? తన క్రియలన్నిటిలో కృప చూపించేవాడిగా ఉంటాడు. కృప ఏం చేస్తుంది? ఎదుర్కొనే శిక్షని, అధికారాన్ని, బలాన్ని అన్నిటినీ తృణీకరిస్తుంది. ఇందాక మనం చూసాం, నెబుకద్నెజర్ దగ్గర పనిచేస్తున్న నపుంసకుల అధికారి ఎంత పని చేస్తున్నాడు, దేనికి సిద్ధపడుతున్నాడు. 3 సంవత్సరాలు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 3 సంవత్సరాలు చేయాలి ఈ పని. మధ్యలో ఎక్కడన్నా రాజుకు తెలిసిందా, ఎవడన్నా చెప్పాడా, ఏమైపోద్ది దీని పని? 1 రోజు అయితే పోనే, 2 రోజులు అయితే పోన్లే, 1 నెల అయితే కానీ 3 ఏళ్ళు వాళ్ళు కోరుకున్న ఫుడ్ పెట్టాలి. రాజు చెప్పిన ఫుడ్ పెట్టకూడదు. ఎంత సాహసం చేస్తున్నాడు! కృప నీ జీవితంలో అంత గొప్ప కార్యాలు నువ్వు కోరుకున్నది జరిగించడానికి నీ మీదకి రాబోతున్నా, నిన్ను అలుముకొని ఉన్న, నిన్ను ఆవరించి ఉన్న శత్రు పన్నాగాలన్నిటినీ కూడా తుత్తునీయులుగా చేస్తుంది ప్రియదేవుని సంగమా. శత్రు బంధకాలను కూడా విరగ్గొట్టేస్తుంది. అపవాది క్రియలు లయమైపోతాయి యేసుక్రీస్తు నామములో. ఆమేన్. కృపను బట్టి, కాబట్టి కృపను బట్టి మనం ముందుకు సాగుదాం. ప్రభువా, నువ్వు కృపాతిశయము గలవాడు. నీ కార్యములన్నీ కూడా ఎట్లా ఉన్నాయంట? నీ చర్యలన్నీ, నీ క్రియలన్నీ యెహోవా తన మార్గములన్నిట్లో నీతి గలవాడే, తన క్రియలన్నిట్లో కృప చూపువాడు. క్రియలన్నిట్లో కృప చూపించేవాడిగానే ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడా కృప లేనివాడిగా లేడు. అంటే దీన్ని బట్టి మనకు అంత ధైర్యం రావాలి ప్రియదేవుని సంగమా. ఎక్కడా కృప చూపించని వాడిగా ఏ క్రియలను కనబడ్డా ఆయన. ఆయన చేసే ప్రతి పని కూడా ఏమైందంట? కృపాసహితమైనదే. అందుకని కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలోనికి ఎట్లా దిగి వచ్చాడంట? కృపా సత్య సంపూర్ణుడు, కృపతో నింపబడిన సత్య సంపూర్ణుడు ఆయన. కృపతోను సత్యంతో నింపబడిన సర్వ పరిపూర్ణత కలిగిన ఆయన మన మధ్యలోనికి శరీరధారిగా దిగి వచ్చాడు ప్రియదేవుని సంగమా. కృపా సత్య సంపూర్ణుడుగా. ఎందుకని కృప అంటే, మనల్ని గనక ఆయన కృపను పక్కన పెట్టి గనక మనల్ని చూస్తే, మనము నెబుకద్నెజరుకి ఆ దాసుడు కనబడితే ఏమైపోద్దో అది అయిపోద్ది. కాబట్టి అంత గొప్పది కృప. మనం కృప నీకు చాలు, నా కృప నీకు చాలంటే మనకు అర్థమైందా? ఎన్నాళ్ళు వ్యర్థమైందా? ఏదో కృప నీకు చాలంటే ఏదో అనుకున్నాం మనం. కృప నిన్ను అంతగా ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది. కృప నీ కోరిక అలాగూ తీర్చబట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కృప నీ వాంఛను అంతగా తీర్చబట్టడానికి నీకు సహాయం చేస్తుంది ప్రియదేవుని సంగమా. నపుంసకుల అధికారి ఎలాగైతే తను అప్పగించుకున్నాడో అలాగా అప్పగించుకునేలాగా చేస్తుంది. పరిస్థితి నీకు దాసోహం అయిపోయేలాగా చేస్తుంది కృప. స్థితిగతులన్నీ నీకు అనుకూలంగా మారిపోయేలాగా చేస్తుంది కృప. నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మార్చేది కృప. నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్యను నీకు సమాధానం కలిగించేది కృప. నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్యకి నిన్ను విడిపించేది కృప. ఆమేన్. హల్లెలూయా. అందుకని కృప మీకు తోడైనను గాక, కృప మీకు తోడైనను గాక అని పౌలు గారు, భక్తులందరూ కూడా, అపోస్తలులందరూ కూడా పత్రికల్లో ప్రభు కృప మీకు తోడైనను గాక, కృప యందు వర్ధిల్లండి, కృపలో వర్ధిల్లండి, కృపాక్షేమాలే నా వెంట వచ్చునని 23 అలా కృపల గురించి అనేకమైన విషయాలు మనం చూస్తాం. ఎందుకని? కృపలో అంత గొప్ప ఆశీర్వాదం, కృపలో అంత గొప్ప విడుదల, కృపలో అంత గొప్ప మేలు భద్రపరచబడి ఉన్నాయి. కృప నీకు సంతోషాన్ని ఇస్తుంది. కృప నీవు కోరుకున్నది ఇస్తుంది. కృప నిన్ను తప్పిస్తుంది. కృప నీకు క్షేమాన్ని ఇస్తుంది. కృప నీకు ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది ప్రియదేవుని సంగమా. మనుషులను మార్పు చేస్తుంది కృప. ప్రభువా, నీ కృప నా ఎడల ఉంచు తండ్రి. నా ఇంట ఉన్నవారు, నా ఎదురుగా ఉన్నవారు, నేను ఎదుర్కొంటున్న వారందరూ మనసులు మార్చబడాల. నపుంసకుల అధిపతి మనసును మార్చావు, అదే రీతిగా నీ కృపను బట్టి ఈ పరిస్థితులు కూడా మార్చుదేవా అని ప్రార్థన చేసుకోవాలి. నీ కృపను బట్టే అని మనం వేడుకునే వారిగా ఉండాలని ప్రభు
ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన సంగమా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందును గాక నేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాటి నుండి దుఃఖముగా నుండట మానేను. ఆమె ఏమందామె? ఏలితో, ఆమె అతనితో, ఏలితో, నీ సేవకురాలు నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక. దేవుని సేవకుని దృష్టికి కృప పొందుతునుగాక. కృపని నీ దృష్టిలో నేను పొందుకొందునుగాక. అటు తరువాత నాటి నుంచి దుఃఖముఖిగా ఉండుట మానుకొనెను. కృపను బట్టి ఎవరు? హన్నా బిడ్డని అక్కడ సమూయేలుని కన్నదని మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, కృపను బట్టి కన్నాను. కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చాడు ఈ ఆశీర్వాదం. అంటే నా ప్రార్థన బట్టి కాదు, నా విశ్వాసాన్ని బట్టి కాదు, కానీ కృపను బట్టి దేవుని దృష్టిలో నేను కృప పొందుకున్నాను, నీ ఎదుట కూడా నేను కృప పొందుకొందునుగాక అని మాట్లాడుతోంది. కృప అంత గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ప్రియదేవుని సంగమా, జరగవు అనుకున్న కార్యాలు నీ జీవితంలో జరిగించేది దేవుని కృప. ప్రియదేవుని సంగమా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నెహెమ్యా గ్రంథంలో చూస్తే యెహోవా తన క్రియలన్నిటిలో కృప చూపించువాడు. ప్రతిరోజు ఇది జ్ఞాపకం తెచ్చుకోండి మీ ప్రార్థన విశ్వాస జీవితంలో. ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో ఈ మాట గుర్తుంచుకోండి. ఆయన తన కార్యాలన్నిటిలో కృప గలవాడు. నెహెమ్యా 9:19-28. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభముగాను, వారికి వెలుగు గురించుటకు రాత్రి అగ్నిస్తంభముగాను వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను. ఆమేన్, హల్లెలూయా. వారు ఎడారిలో ఉండగా ఎలాగ వాళ్ళు నడిపించబడ్డారంట? ఎంత కృప అంట! ప్రియదం, విస్తారమైన కృప కలవాడవై వారిని విసర్జించలేదు. అటువంటి మూర్ఖ స్వభావం కలిగిన వాళ్ళని అలాగా ఆయన్నే ఎద్దేవా చేసిన వాళ్ళు. ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారం సిద్ధపరచగలడా? ఆయన శక్తిని, ఆయన బాహుబలాన్ని చులకనగా మాట్లాడినాళ్ళు. ఆయన చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయినాళ్ళు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ వాళ్ళు తమకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే వాళ్ళని ఎలా నడిపించాడంట ఆయన? వాళ్ళని బట్టి కాదు, వాళ్ళపైన తనకున్న విస్తారమైన కృప కలిగిన విధానం బట్టి వాళ్ళని నడిపించిన వాడిగా ప్రభువు తాను ఉన్నాడని మనతో పలుకుతున్నాడు. ఇది నాన్న ప్రియమైన సంగమా. కాబట్టి కృపను ఆధారం చేసుకోండి. ప్రతి నిమిషం ప్రభువా కృప చూపించు, నా పైన కృపను, కటాక్షము నా పైన కుమ్మరించు తండ్రి అని మనము ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. 28వ వచనం చదువుదాం. వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు మరలా తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీ కృపను బట్టి మేము కూడా ప్రతిసారి విడిపించబడదుము గాక, అనుక్షణము తప్పించబడదుము గాక. నీ కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువా, ఆమేన్, నీ నామములోనే ఆయన కృపను బట్టి వారిని అనేక మార్లు విడిపించిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి కృప ఎంత గొప్పదో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. కృప ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో మీకు వివరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపలో ఉన్న ఆశీర్వాదాల్లో కొన్ని మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను ఈ పూట. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, అనుదినము మనం ఎదుర్కొంటున్న స్థితిగతుల్లో మనం బలముగా ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. భయపడకు, నా కృప నీకు తోడుగా ఉంది. నా కృప చేత నిన్ను ఎత్తి పట్టుకుంటాను, నా కృప చేత నిన్ను నడిపిస్తాను. నా కృప ఎలా ఉందంట? ఆయన క్రియలన్నిట్లోనూ కృప కలిగిన వాడిగానే కనబడుతున్నాడు. కాబట్టి ప్రతి క్రియలో ఆయన కృప ఉన్నది అని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రియమైన సంగమా. కాబట్టి ఈ విషయాలు మీకు గుర్తుంచుకొని ప్రతి నిత్యము మీరు ఇలాగ ముందుకు సాగాలని నేను ఆశపడుతూ ఈ మాటలు ప్రభు యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి మీ ముందు ఉంచుతున్నాను ప్రియదేవుని సంగమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా మనం ఉదాహరణలు గనక మనం చూడాలి గనక ముందుకు సాగితే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించగానే తర్వాత కార్యం జరిగింది. మరలా స్వస్థత పొందుకున్నాడు, మరలా జీవించాడు, మరలా దేవుని కార్యాలు జరిగించాడు. హిజ్కియా ఎటువంటి వాడో మనకు అందరికీ తెలుసు. దేవుని ఎదుట ఎంత యథార్థముగా, దేవుని ఎదుట భయభక్తులు ఎంత గంభీరంగా ఆచరించి కనపరిచాడు. హిజ్కియాతో దేవుడు ఉన్నాడు, హిజ్కియాని దేవుడు వర్ధిల్ల చేశాడు.
హిజ్కియాడు. హిజ్కియా చాలా గొప్ప భయభక్తులు కలిగిన వాడు. ఎక్కడా కూడా కుడికి గాని ఎడమకు గాని తప్పిపోనివాడు హిజ్కియా. అటువంటి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా దేవుని ఎదుట చేస్తున్న ప్రార్థన, యథార్థ హృదయుడనై నేను యథార్థంగా సత్యముతో నేను సత్యవంతుడిగా నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించానో, కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన మరణానికి నడిపించే ఈ రోగం నుంచి, ఈ వ్యాధి నుంచి నన్ను స్వస్థపరచు అని అడిగాడా? అడగల. అవన్నీ చెప్తూ తర్వాత ఏమన్నాడు ఆయన? కృపతో ప్రభువా ఇవన్నీ చేశాను కాబట్టి నీ దగ్గర నుంచి స్వస్థత పొందుకోవడానికి నాకు అర్హత ఉంది కాబట్టి చెయ్యి అంటలా. కృపతో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కృప చూపుట నీ వంతు, నీ పని. నువ్వు కృప చూపించేవాడవే. నీ కృప మాయర్లా హెచ్చుగా ఉంది. నీ క్రియలన్నీ కూడా కృపాసహితమైనవే. ప్రియదేవుని సంగమా, అయా కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, అంటే నీ నీతిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు చేస్తాడని అనుకునే అవకాశాలు కూడా లేవు. మన జీవితంలో మనం పొందుకునే ప్రతి మేలు వెనకాల, మన జీవితంలో మనం పొందుకునే ప్రతి ఆశీర్వాదం వెనకాల కృప మాత్రమే. అందుకనే నా కృప నీకు చాలు అన్నాడు ఆయన. హిజ్కియా లాంటి భక్తి మనకుందా? హిజ్కియాలాగా మనము ఆయన ఎదుట యథార్థ హృదయములుగా, ఆయన ఎదుట సత్యముతో, ఆయన దృష్టికి అనుకూలమైనవే అన్నీ చేస్తున్నాం మనం. ఇక్కడ ఈయన చేసిన ప్రార్థనకు విరుద్ధమైన ప్రార్థన చేయాలి మనం. అయ్యా నీ ఎదుట నేను ఎంత అబద్ధికుడిగా, నీ ఎదుట నేను ఎంత అసత్యవంతుడిగా, నీకు అనుకూలము కాని పనులు ఎన్ని, నీకు వ్యతిరేకమైన పనులు ఎన్నో చేశానయ్యా, దయతో కృప చూపించాను మనం అడగాల. కానీ ఇక్కడ హిజ్కియా ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా ఇవన్నీ చేశాను, కానీ వీటన్నిటిని బట్టి నాకు స్వస్థత కలగటానికి నాకు అర్హత కలగదని నేను చెప్పట్లా. అది నువ్వు ఇచ్చిందే, ఆ మనసు నువ్వు ఇచ్చిందే, ఆ తలంపులు నువ్వు ఇచ్చిందే, ఆ కార్యాలు జరిగించేలాగా సమ్మతి గల మనసు నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నీతో సమ్మతించి ఆ కార్యాలను జరిగించాను. ఇది నువ్వు చేసిందే, కానీ ఈ రోగం ఇట్ట వచ్చింది ప్రభువా, నన్ను విడిపించు, నీ కృపతో ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకో, నన్ను తప్పించు అని మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ అటువంటి విశ్వాసము, అటువంటి ప్రార్థనా జీవితం, అటువంటి యథార్థమైన విధానాల్లో సత్యంతో ప్రభువుని అనుకూలంగా ప్రవర్తించకుండా పోయినా సరే నీకు ఆశీర్వాదం కలుగుతుందని మాత్రమే నువ్వు అనుకోమాకే, అట్టాగాని దారి తప్పుకోమాక. ప్రియదేవుని బిడ్డలారా, అది ఉండాలి, ఇది ఉండాలి. అది ఉన్నంత మాత్రాన దొరుకుతుంది, అది లేదు కాబట్టి దొరకదు అని చెప్పేసి బలహీన పడకుండా ఉండాలని ఈ మాటలు ప్రభు నీతో చెప్తున్నాడు. నేను హిజ్కియా అంత భక్తుడిని కాదు కాబట్టి నా జీవితంలో జరగదు కదా అని నువ్వు అనుకోకు. హిజ్కియా ఎంత గొప్ప భక్తుడైనా గానీ కృపను బట్టే స్వస్థత పొందుకున్నాడు. కాబట్టి నువ్వు అటువంటి భక్తిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఆయన కృపను ఆధారం చేసుకుని ఆశీర్వాదాలు పొందుకో. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నిన్ను కడతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన కృపలో ఉన్న ఆశీర్వాదాన్ని, ఆయన కృపలో ఉన్న ఆయన ఆలోచనని మీకు ముందుంచుతున్నాను ప్రియదేవుని సంగమా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకుని ముందుకు సాగాలి ప్రియదేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, హల్లెలూయా. ఆయన నీ నీతిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు కార్యాలు చేయటానికి ఆలోచన కలిగి ఉండడు. ఆయన కృపను బట్టి కొన్నిసార్లు నీ జీవితంలో కార్యాలు జరిగిపోతాయి, నువ్వు ఊహించని కార్యాలు జరిగిపోతాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో, దానియేలు జీవితంలో అదే జరిగింది. కృప ఆధారం చేసుకునే వాళ్ళు ఎలా అడిగాడు? నపుంసకుల అధిపతిని ఎలా అడగలిగాడు దానియేలు? కృపను ఆధారం చేసుకున్నాడు. ఆయన కృపాతిశయం గలవాడు. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఇంకా కృప వెంబడి కృప నేను మీ పట్ల కుమ్మరించు వాడిగా ఉన్నాను. కృప వెంబడి కృప అంటే కృప ఎప్పటికీ, కృప వెంబడి కృప మనల్ని వెంబడిస్తూ ఉంటే అర్థం ప్రియదేవుని సంగమా, కృప ఎప్పుడు నూతనంగానే ఉంటుంది. అంటే గడిచిన దినాల్లో చేసింది, లేకపోతే నిన్న చేసింది, లేకపోతే ఒక నిమిషం క్రితం చేసిన కార్యాన్ని బట్టి, జరిగించబడిన కార్యం, కృపను బట్టి నీ జీవితంలో ఒక నిమిషం క్రితం, ఒక గంట క్రితం, 2 గంటల క్రితం జరిగిన ఆశ్చర్య కార్యం బట్టి కాదు, కానీ ఎప్పటికీ ప్రతి నిమిషము నీ పట్ల ఆయనకి నూతనమైన కృప వాత్సల్యాలు కలుగుతూ ఉంటాయంట ప్రభుకి మన పట్ల, హల్లెలూయా. కాబట్టి మనము కృప వెంబడి కృపను పొందుకుంటూ ఆ కృపలో ఉన్న మేలుల చేత మనం నింపబడి జీవించాలని ప్రభు నా కృప నీకు చాలును అన్నాడు. నీ భక్తి కాదు, నీ విశ్వాసం మాత్రమే కాదు, నీ భక్తి మాత్రమే కాదు, నీ యథార్థ హృదయం మాత్రమే కాదు, నీ అనుకూలమైన ప్రవర్తన మాత్రమే నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవడానికి హేతువు అని నువ్వు అనుకోవటానికి వీలు లేదు. ప్రియదేవుని సంగమా, కృపను ఆధారం చేసుకుని మనము విశ్వాసం ద్వారా కృపను పొందుకుంటూ ఉన్నాం మన ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి ఆ
కృపను ఆధారం చేసుకుని మనము ముందుకు సాగాలి. హల్లెలూయా. అందుకని యోహాను సువార్తలో 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడుగా మన వద్దకు దిగి వచ్చి ఆయన పరిపూర్ణత మనకు కనపరిచి ఆయన పరిపూర్ణతలో నుండి మనకి కృప వెంబడి కృప, అనునిత్యము నూతనమైన కృప, అనుక్షణము నూతనమైన కృప మనల్ని వెంబడిస్తా ఉంది ప్రియమైన సంగమా. కాబట్టి ప్రతి పరిస్థితి నుంచి మన దాటవేసే దేవుడే మన దేవుడు. ప్రతి స్థితిని మార్చివేసే దేవుడు మన దేవుడు. ప్రతి క్రియలు, వ్యతిరేకమైన క్రియలన్నింటినీ అనుకూలముగా నీ కొరకు చేయటానికి ఆయన నపుంసకుల అధిపతి కంటే గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. సమస్త లోకము ప్రపంచమంతటికి ఆయన అధిపతి అయి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అధిపతి కృపచేత నింపబడిన అధిపతి తనకు తాను మరణానికి అప్పగించుకుంటే మన కొరకు కృప వెంబడి కృపచేత హృదయాన్ని నింపుకున్న, తన క్రియలన్నీ కూడా కృపాసహితమైనవిగా చేసేసుకున్న, కృపాతిశయం చూపించువాడుగా ఉన్న, కృప హెచ్చుగా ఉన్న మన దేవుడు మన కొరకు ఏం చేశాడంట? ప్రాణాన్నే పెట్టేశాడు. కృపా సత్య సంపూర్ణుడిగా దిగి వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి కృప వెంబడి కృపను మనకి అనుగ్రహించిన దేవుడుకున్నాడు. కాబట్టి ధైర్యముతో మనమందరము కృపాశ్రమనొద్దకి చేరగలుగుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కృపను ఆధారం చేసుకో. ప్రభు నీకు అనుగ్రహించిన కృపను గుర్తు పెట్టుకో. ఆయన కృపలో ఎటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో కలిగిస్తాడో, ఆయన కృపను బట్టి ఎటువంటి దీవెనకరమైన కార్యాలు నీ బ్రతుకులో జరుగుతాయో అనేది ప్రతి నిత్యము విశ్వాసంతో కనిపెట్టుకో. కృపను ఆధారం చేసుకో, విశ్వాసంతో కనిపెట్టుకో. తప్పక నిన్ను దేవుడు తప్పిస్తాడు, తప్పక నిన్ను దేవుడు కడతాడు, తప్పక నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన కృపను బట్టి, నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, నీ ప్రార్థన బట్టి కాదు, నీ విశ్వాసాన్ని బట్టి కాదని మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నాతో సెలవిచ్చిన మాటలు మీతో చెప్తూ, ఈ మాటలు ముగిస్తూ, మీరు ఆయన కృపను ఆధారం చేసుకునే విషయంలో పరిపూర్ణులగుదురుగాక. ఆయన కృపచేత మీ హృదయాలు తెప్పరిల్లునుగాక. ఆయన కృపచేత మీ బ్రతుకుల్లో మేలులు మీరు అనుభవించుదురుగాక. యేసుక్రీస్తు నామములోనే కృప వెంబడి కృప మిమ్ములను ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వెంబడించి తప్పించి విడిపించి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.